మనం తెచ్చుకున్న మట్టి అయితే ఫస్ట్ అయితే ఇది మెత్తగా చేద్దాం. ఫస్ట్ అయితే దీన్ని దంచుకోవాలి ఇట్లా. ఎందుకంటే ఇట్లాంటి రౌతులు ఉంటాయి కదా, మనకైతే బొమ్మలు అయితే క్లారిటీగా రావు. కొన్ని వాటర్ వేయాలి. అప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడైతే సండే వస్తే కథం బాయికాడికి పోయేది, ఈ బొమ్మలు చేసుకునేది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మటూరు ఇప్పుడు ఇది ఇక అన్నం వండుకునే గిన్నె, దీని మీద ప్లేట్ అన్నం వేయాలి. అన్నం వేసి అన్నం వేయాలి. ఇక చెంచా అంటే స్పూను. అర్థంది ఉంటుంది కావచ్చు. మీ పిల్లలకు కూడా ఏదైనా వీకెండ్ వచ్చిందనుకో ఇట్లాంటి బొమ్మలు తయారు చేయమని చెప్పులే. మెత్తగా ఉన్నది రౌతు అన్నీ ఎండబెట్టుకునే వరకు అయితే నైట్ అయ్యేది. మళ్ళీ ఆడుకుందాం మంచిగా ఎండినాయి కదా అని అనుకుంటే కథం మండే రోజు స్కూల్ ఉండేది. శివలింగం అయితే తయారు చేస్తున్నా ఒక దేవుణ్ణి. శివడా అమ్మ శివయ్యతవానే. శివలింగం అయితే తయారు చేసిన. షమ్మి నువ్వు రోజు ఇట్లా ఎప్పుడు మా వినాయకులను మేమే వినాయక చవితి వస్తే వినాయకుడిని తయారు చేసి మేమే పెట్టుకునేటోళ్ళం. ప్రసాదాలు ఎక్కడి అనుకుంటున్నారు, అందరు తిన్నాక అన్నము ఎవరింట్లోకి వెళ్ళి ఏదైనా స్పెషల్ ఉంటే అది కూడా పెట్టేటోళ్ళం. ఎండబెట్టాలి.